నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను హేమ. ఓ మీడియా సంస్థ చర్చా కార్యక్రమంలో దేశంలోని రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించిన ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల గురించి కూడా తన ఆలోచనలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో పరిస్థితుల్ని చెప్పడానికి ఆయన మొహమాట పట్టలేదు. జగన్ సాదాసీదాగా ఓడిపోవటం లేదని, ఊహించినంత ఘోరంగా ఆయన పరాజయం ఉండబోతుందని తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇంతకు ముందే దేశంలో ఉన్న క్రెడిబిలిటీ సర్వే సంస్థల్లో ఒకటైన సీవోటర్ టీడీపీ జనసేనకు 52% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇంత ఏకపక్షంగా ఎన్నికలు ఉంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దీంతో ప్రశాంత్ కిషోర్పై వెంటనే వైసీపీ మూక రంగంలోకి దిగింది. ఎప్పట్లా ఆయనపై చంద్రబాబు పేరుతో తిట్టడం ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్కు అసలు రాజకీయాలు తెలియవన్నట్లుగా వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎంత చేసినా ప్రశాంత్ కిషోర్ ఓ స్ట్రాటజిస్ట్ మాత్రమే. పైగా ఆయన గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే జగన్ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారో చెబుతున్నారంటే అర్థమవుతుంది. ఏడాదిన్నరగా తాడేపల్లిలో పుట్టిన ఈటీజీ వంటి సర్వే సంస్థలు, తమ క్రెడిబుల్ గా ప్రజా అభిప్రాయాన్ని సేకరించే సర్వే సంస్థలన్నీ వైసీపీ ఓటమిని నిక్కర్సుగా చెబుతున్నాయి. 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎవరికైనా వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంది, రాబోతుంది కూడా. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అలాగే ఉంది. ఏ ఒక్క వర్గాన్ని ఆయన వదిలిపెట్టలేదు. చివరికి తన ఓట్ బ్యాంక్ అయిన వారిని కూడా మద్యం పేరుతో దోచుకోవడమే కాదు, వారి ఆరోగ్యాల్ని రిస్కులో పెట్టారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్కు ఘోరమైన ఓటమి ఖాయమేనని రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి వైసీపీ నేతలు మానసికంగా సిద్ధం కావాలి. కానీ నిజం చెప్పిన ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేస్తే ప్రయోజనం ఉండదు. ఓ పీకే పాతాళంలోకి తొక్కేస్తానని ఛాలెంజ్ చేశారు. మరో పీకే అది జరగబోతుందని విశ్లేషించారు. ఈ పరిస్థితి వైసీపీ నేతలకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది.